హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వ్లాగ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఇంటి పక్కనే ఉన్న ఒక చెట్టు గురించి, ఇంకా మా అమ్మ ఏమైతే వండుతున్నారో ఆ వంటకం గురించి చూపించబోతున్నాను. చూడండి, ఈ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి. ప్రతి మొక్కకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఇదిగో ఈ మొక్కను చూసారా? మీలో ఎవరికైనా తెలుసా? అయితే కామెంట్స్ లో చెప్పండి. ప్రకృతి మన హృదయాలను ప్రశాంతంగా, ఆనందంగా ఇలా నేను ప్రకృతిలో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే నా మనసు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మన చుట్టూ ఉన్న చెట్ల వలన మనకి చాలా చల్లని గాలి వస్తుంది. ఇంకా మనసంతా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కొంచెం సేపు వాటి దగ్గర నుంచొని ఉండి. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో అలా ఆ రెబ్బ ఒకటి వచ్చి నా పైన వాలేది. నేను చూసి ఇది భలే ఉంది అనుకునేదాన్ని. ఎప్పుడు మొక్కనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ మా ఇంటి దగ్గరే చూస్తున్నాను. నాకు బాగా గుర్తొచ్చాయన్నమాట మెమరీస్. ఓకే, ఇప్పుడు లంచ్ టైం అయింది. అమ్మతో అడిగాను మా ఏంటి కర్రీ అని చెప్తే పెసరపప్పు ఇంకా వంకాయ పచ్చడి చేస్తున్నానని చెప్పారు. ఓకే, వీడియో తీద్దామని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చాను. చిన్నప్పుడు నాకు అసలు పెసరపప్పు ఇష్టం లేదండి. గర్ల్స్కి ఒక ఈవెంట్ ఉండిద్ది. ఆ టైంలో 10 days మొత్తం పెసరపప్పుతో చేసిన ఫుడ్డే తినాలి. అసలు అప్పుడు తిని తిని నాకు అసలు ఆ పెసరపప్పు మీదే లేదు. కానీ ఇప్పుడు హాస్టల్లో ఉన్న తర్వాత ఫుడ్ వాల్యూ అర్థమయ్యి అమ్మ ఫుడ్ వాల్యూ వచ్చేసి ఇంకా మమ్మీ చెయ్యి అని చెప్పంటే ఇంకా అది చేస్తున్నారు. తిందాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉండిద్దో అని ఓకే అని చెప్పాను. ఇంకా ఈ విషయంకొస్తే ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ పెసరపప్పు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసుకొని అంత బాగా మిక్స్ అవ్వకూడదు. జస్ట్ పలుకులుగా మిక్స్ అవ్వాలన్నమాట. ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనకి తగినన్ని టొమాటోస్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. మేమైతే కుక్కర్లో మా మమ్మీ చేసేస్తున్నారు కుక్కర్లో. అందులోనే డైరెక్ట్‌గా వేసేస్తున్నారనమాట. అన్ని గిన్నెలు కాకుండా ఇందులోనే వేసేస్తున్నాము. మా మదర్‌కి నేను వీడియో తీస్తున్నట్టు నేను మధ్యలో గుర్తు చేయాల్సొస్తుంది. ప్లీజ్ అలా స్లోగా కుక్ చేయంటే ఇంక అప్పుడు ఓకే. ఓకే అని గుర్తు తెచ్చుకొని అలా స్లోగా కుక్ చేస్తున్నారు. పక్కనే వంకాయ పచ్చడి కూడా చేసేస్తున్నారు. ఫస్ట్ వంకాయ కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా అంటే చాలా ఫ్రై చేయాలి. పచ్చడి కాబట్టి ఇంకా అంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక పెసలు మిక్సీలో వేసాం కదా, అదే మిక్సీ జార్లో వంకాయ ఫ్రై ఇంకా సాల్ట్, కొత్తిమీర వేసి మరీ ఎక్కువ మిక్స్ చేయకూడదు. కొంచెం ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ కన్సిస్టెంట్లో మాత్రమే మిక్స్ చేయాలి. పచ్చడి అయితే సూపర్ అండి. ఎన్నో ఇంగ్రీడియంట్స్ వేయలేదు కదా, ఓన్లీ 4 డెఫినెట్గా ట్రై చేయండి. యాక్చువల్లీ చింతపండు చెప్పడం మర్చిపోయాను. అది వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ పక్కన చూస్తే ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. ఎన్ని విజిల్స్ రావాలంటే నాకు గుర్తులేదండి. విజిల్స్ వచ్చిన తర్వాత జస్ట్ పప్పు బాగా మెదుపుకోవాలి. మరీ కాదు, కొంచెం లైట్గా మెదుపుకుంటే బాగుంటుంది. అంతే, పప్పు రెడీ. ఆల్రెడీ మా మదర్ గిన్నెలోకి వేసేసారు. నేను వీడియో కోసమని మళ్ళీ వీడియో తీయాలి కదా, మళ్ళీ అందులో నుంచి తీసేసి మళ్ళీ ఇందులో వేశాను. డెఫినెట్గా వీడియో అయితే తీయాలని అనుకున్నాను కాబట్టి సేమ్ గిన్నెలో వేశాను. పప్పు అయితే చాలా బాగుందండి. ఎన్నో ఇంగ్రీడియంట్స్ వేయలేదు కదా, మా మదర్ చిన్నప్పటి నుంచి అంతే. మా ఇంట్లో ఎక్కువ ఏమీ ఉండవండి. ఉన్న వాటితోనే మంచి టేస్ట్గా చేస్తాం. అయినా కానీ ఆ టేస్ట్ వావ్ సూపర్గా ఉంటుందండి. ఇంకా మేమైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి వేసుకొని తిన్నాము. ఎక్సలెంట్. ఇంకా వంకాయ పచ్చడి అయితే అద్దరిపోయింది. రెండు సూపర్. నేనైతే హ్యాపీగా తిన్నాను. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. అంతే, ఈరోజు మా కర్రీస్ అవే అండి. ఈరోజు మీరు భోజనం ఏం చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.